సో ఏపీలో వాట్సాప్ సేవలు లాంఛనంగా ప్రారంభించబోతున్న చంద్రబాబు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు కూడా వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలనను శ్రీకారం చుట్టనుంది. తొలి దశలో మొత్తం 121 పౌర సేవలను అయితే అందించబోతున్నారు. 2 విడతల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి అయితే వస్తాయని చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ దీన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు అందుబాటులోకి ఉంటాయి. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వాట్సాప్ ద్వారా ఎలా సేవలు పొందవచ్చో అధికారుల ప్రజెంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. సీఎం మాట్లాడుతూ వాట్సాప్ సేవల్లో ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలుకుతున్నట్లయితే వెల్లడించారనమాట. సైబర్ భద్రతను బలోపేతం చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, అధికారిక వాట్సాప్ నెంబర్తో మీకైతే ఈ సేవలన్నీ పొందుతారనమాట. ప్రభుత్వం ఒక నెంబర్ అయితే మనకు విడుదల చేయబోతుంది. ఆ నెంబర్ ద్వారా మనకి ప్రజలు వారి సమస్యలు కావచ్చు అన్నీ కూడా పొందొచ్చు. సో ఇవన్నీ ప్రజెంట్ మనకి మరొక గంటలో దీన్ని అయితే చంద్రబాబు గారు ప్రారంభించబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.